పోలింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనైనా గానీ, అంతకుముందున్నటువంటి రణగొణధ్వనులు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ మధ్యలో ఆ వాగ్యుద్ధాలు, నిందారోపణలు ఇవన్నీ కూడా తగ్గి, కొంచెం ఉపశమనం, ప్రశాంతత లభిస్తుందేమో అని ఆశించిన వాళ్ళకి ఆశాభంగమే కలుగుతుంది. ఈ 2 పార్టీలు హుందాతనం చూపిస్తే చాలా బాగుంటుందని ఎవరో అంటేనే అన్న నిందా రణం తప్ప హుందాతనం వచ్చేటటువంటి అవకాశమే లేదు అని. ఎందుకంటే ఆ విధంగా ఒకరి ఉనికిని ఒకరు సహించలేని ఒక అసహనం వాళ్ళలో మూర్తీభవించిపోయింది. అందులో ఇప్పుడు మేము విజయం సాధిస్తాం అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ దూకుడు మీద ఉంటే, మేము మళ్ళీ వస్తుంటే వాళ్ళు హడావుడి చేస్తున్నారు అనేటటువంటి ఆక్రోశం తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. సరే, ఈవీఎంల పనితీరు, ఎన్నికల సంఘం నిబంధనలు, బదిలీలు, వీటి మీద చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు చేయాల్సినటువంటి పోరాటం అనండి, ఫిర్యాదులు, అఖిల భారత స్థాయిలో సమావేశాలు అన్నీ చేసేశారు. ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు అది అయిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయడము, చేయకపోవడం అనేది మళ్ళీ కొత్త వివాదమైంది. దాని మీద నేను ఇదివరకే ఒక ఇది చేశాను వీడియో, మీరు అందరు చూసుంటారు. ఎన్నికల సంఘం తాఖీదు ఇచ్చిందంటే, తాఖీదు ఇవ్వటం కాదు, కానీ మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు అలా చేయకూడదు, మేము నిబంధనలు పంపిస్తామని చెప్పారని. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ MCC అనేది ఒకటి ఉంది. ఇది కట్టలు ఉంటాయి. ఎవరో అన్నారు నన్ను, నేను నిన్న ఒక టీవీలో మాట్లాడుతూ, కుటుంబరావు గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, అలాగే వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు, మేమందరం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్తే రవి గారు ఇవన్నీ బట్టి పెట్టినట్టున్నారు. నేనేం బట్టి పెట్టలేదు, వాటిని తిరగేశాను. అప్పటికప్పుడు కూడా నేను నెట్లో చూశాను. చూడలేనని ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి ఉంది సహజంగా. ఇది కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆయా దశల్లో అడిగినటువంటి వాటికి ఇచ్చిన వివరణలు, అప్పుడు పంపిన ఉత్తర్వులు కట్టలు. అంటే అన్ని సందేహాలు. ప్రభుత్వాలు ఒకసారి పోలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత, లేదా శాసనసభ రద్దయిన తర్వాత, గడువు ముగిసిన తర్వాత మేము ఏం చేయాలి, ఏం చేయొచ్చు, చేయకూడదు అనేది ఎన్నికల సంఘం నుంచి పూర్తిగా స్పష్టత తీసుకుంటాయి, న్యాయ సలహా తీసుకుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకు, ఎన్నికల సంఘానికి, లేదా చంద్రబాబు నాయుడుకు, చీఫ్ సెక్రటరీకి మధ్యలో సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం కారణంగా అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించదు. అది కూడా కాకుండా కేంద్రం ముందు నేనేం తగ్గలేదని చూపించుకోవడం కోసం ఆయన పోలవరం అథారిటీ ఒక సమీక్ష జరిపితే తాను ఒక సమీక్ష జరిపారు. సమీక్ష కదా జరిపాము అంటారు. సమీక్ష ఎందుకు జరుపుతారు ఎవరైనా? ఏమేం పనులు జరిగాయి, జరగలేదు, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటికి ఇవ్వక్కర్లేదు, నిధులు ఎలా ఉన్నాయి, ఏవి మిగిల్చాలి, ఏవి పెంచాలి, వీటి గురించి కదా. ఇదేం చేయకపోతే సమీక్ష అనే మాటకు అర్థం ఉంది, మొక్కుబడిగా అయితే ఉపయోగం లేదు కదా. ఇక్కడ 2 సమస్యలు ఏంటంటే, కొత్త ప్రభుత్వం రాబోతున్నప్పుడు దిగిపోతున్నటువంటి ప్రభుత్వం, ఒకవేళ రేపు ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నా అది వేరే ప్రభుత్వమే అవుతుంది. దిగిపోతున్న ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, ఆ ప్రభుత్వాధినేత ఆదేశాలు ఇస్తే ఎట్లా అన్నది ఇక్కడ మొదటి సమస్య. అధికారుల్లో చాలామంది ఎన్నికల సంఘం అధీనంలో ఉన్నప్పుడు, అసలు ఈ మధ్యంతర వ్యవస్థ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పనిచేయాల్సినప్పుడు వాళ్ళు సంఘం దగ్గర అనుమతి తీసుకోకుండా ఈ సమావేశాలకు ఎట్లా వస్తారు అనేది రెండవ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు అడిగితే తెలుగుదేశం నాయకులకు మింగుడు పడలేదు. కొంతమంది వాళ్ళ ఎమ్మెల్సీలు వీళ్ళు వచ్చేసి మళ్ళీ జూన్ 5 వరకు మా ముఖ్యమంత్రి అది ఇది ఇవన్నీ కూడా చెప్పారు. కానీ మా చర్చలకు వచ్చేసరికి కుటుంబరావు గారు మేము అందరూ చెప్పింది విన్న తర్వాత, ముఖ్యంగా నా వాదనలు విన్నాక ఆయన గొంతులో కొంచెం సర్దుబాటు కూడా కనిపించింది. ఆయన ఏమన్నారంటే, ముఖ్యమంత్రి చేసిన సమీక్ష కూడా సీజనల్ విషయాలు, వాతావరణ సంబంధమైనవి చేశారు. వానలు వస్తే పోలవరం పనులు జరగవు, వానలు వస్తే CRDA పనులు జరగవు, కాబట్టి ముందే తొందరపడండి అని చెప్పారు. మరి అదే మాట ఎందుకు చెప్పలేదు తెలుగుదేశం వాళ్ళు? మా నాయకుడే ముఖ్యమంత్రి అని వాదించే బదులు మేమేదో తక్షణ సమస్యలు, వాతావరణ సమస్యలే చర్చించాం, ఇక మీదట అవి కూడా మేము సలహాలు తీసుకుంటామని చెప్పుండొచ్చు కదా. అందుకని ఇక్కడ ఒక కృత్రిమంగా ఒక ఘర్షణ పెంచి మేమేం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం, ఇంకా నాటకం ముగించిన తర్వాత కూడా నటించడం వ్యర్థం. ఏవి కీలకమైన నిర్ణయాలు, ఏవి విధానపరమైన నిర్ణయాలు అంటే దానికి ఒక కొలబద్ద ఉంది. ఇది తమిళనాడులో పన్నీర్ సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రి అన్నప్పుడు వచ్చినటువంటి కొలబద్ద. అదేంటంటే 162వ అధికరణం ప్రకారం ఒకటికి మించిన శాఖలతో ముడిపడినవి కీలకమైన నిర్ణయాలు. ఇప్పుడు పోలవరం సమీక్ష అంటే నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ, స్థానిక సంస్థలు ఇంకా చాలా రావచ్చు కదా. మరి వాటన్నిటికీ ముఖ్యమంత్రి ఎలా ఆదేశాలు ఇస్తారు? ఏ హోదాలో ముఖ్యమంత్రి ఆయన కావడానికి గౌరవప్రదంగా, కానీ పరిమితులు పాటించడం చాలా కీలకం కదా.
అందుకనే ఎన్నికల సంఘం అభ్యంతరం పెట్టిన తర్వాత ఆయన హోంశాఖకు సంబంధించిన సమీక్ష రద్దు చేసుకున్నారని కూడా మనం విన్నాం. అది మంచిదే. ఆ తర్వాత ఆయన పార్టీ సమీక్షల్లో మునుగుతున్నారు. అది చాలా మంచిది. అసలు ఇప్పుడు చేయాల్సింది ఎన్నికల సమీక్ష, ఓట్ల సమీక్ష, ఎలా జరిగింది, పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, వచ్చేసారి వస్తామో లేదా, ఎక్కడేమైంది, ఇది చేయాలి తప్ప ఇంకా ఏదో చలామణి అవుతుందని ప్రభుత్వంగా కొనసాగాలని ప్రయత్నించడం ఒక అనవసరమైన ప్రయత్నం చేశారు. దాని మీద అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి ఇక సర్దుకుంటే చాలా మంచిది. అదే సమయంలో ప్రతిదాన్ని వివాదం చేయకూడదు అనేటటువంటి సంయమనం, స్పృహ మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ పార్టీకి అలాగే ఎన్నికల సంఘానికి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం తను చెప్పదలుచుకుంది ముందుగానే చెప్పాలి తప్ప ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కు మధ్యలో ఒక కోల్డ్ వార్ ఇలాగా కొనసాగడం అనేది రాష్ట్రానికి మంచిది కదా. అది కూడా 20-30 రోజుల్లో ఉభయులు కూడా సర్దుబాటుతో, సమన్వయంతో వ్యవహరించారు. అందులో కీలకమైన అంశం ముఖ్యమంత్రి గతంలో ఉన్న సర్వశక్తివంతుడైన, సర్వాధికారాలు కలిగిన ముఖ్యమంత్రి కాదు. ఒక గౌరవప్రదంగా తాత్కాలిక ప్రాతిపదికన ముఖ్యమైన అంశాలు అంటే రాకపోకలు, జీతభత్యాలు, మంచినీళ్ళు, వైద్య చికిత్సలు, లేకపోతే ఇట్లాంటి దైనందిన వ్యవహారాలు చూడడానికి మాత్రమే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అంటూ వీలైనంత వరకు ప్రభుత్వం ఉండాలని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఉంటున్నామనే ఒక మెళకువ, స్పృహ కలిగి ఉంటే ఈ అనవసరమైన వివాదాలు చాలా వరకు తగ్గిపోతాయి.